దేశంలో చోటు చేసుకుంటున్న అసహనంపై ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా? ఆమీర్ వ్యాఖ్యలపై మేధోలోకం రెండుగా చీలడం కరెక్టేనా? ఆమీర్ వ్యాఖ్యలను రాహుల్ సమర్థించడం వెనుక మతలబ్ ఏమిటి? అసహనపు చిచ్చు మళ్లీ మొదలైంది. బీహార్ ఎన్నికల ఫలితాల తరువాత మౌనం దాల్చిన అసహనవాదానికి ఈసారి మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ స్వరం కలిపారు. గత కొంతకాలంగా దేశంలో పెచ్చరిల్లుతున్న అసహనంపై చాలా మంది స్పందిస్తున్నా ఆమీర్ మాత్రం ఇంతవరకు పెదవి విప్పలేదు. గడిచిన 7-8 నెలలుగా దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు భయం గొల్పుతున్నాయని ఆమీర్ అన్నారు. ఇండియాలో మనం ఉండలేమా అని తన భార్య కిరణ్ తనను ప్రశ్నించినట్టు ఆమీర్ వెల్లడించారు. దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కిరణ్ చాలా ఆందోళన చెందుతోందని, పేపర్ చూసేందుకు కూడా జంకుతోందని ఆమీర్ అన్నారు. అసంతృప్తి, నైరాశ్యాన్ని తెలిపేందుకు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని ఆమీర్ సమర్థించారు. My understanding is that a lot of the creative fraternity was protesting because of the growing discomfort that they felt, or the growing atmosphere of intolerance that they felt around them, growing sense of insecurity and disappointment with that. And as a result, that was their way of showing that they are not happy with the situation. As an individual myself, as a part of this country, as a citizen, we read in the papers what's happening, we see on news what's happening, and certainly I've also been alarmed. I can't deny that I have been alarmed by a number of incidents. And it's for any society, it's very important to have a sense of security. I mean, there will be acts of violence anywhere in the world, and they would be there for different reasons. But for us as a society, as Indians, to feel a sense of security, 2-3 things are very important, I personally feel. One is a sense of justice. So if there is a wrong step that anyone takes, then correct justice is given out for or against that person. That gives a lot of sense of security to the common man. The second thing that gives a sense of security, and that's a very important sense for all of us to have, is that the people who are our elected representatives, people who we select to look after us for 5 years, whether that's on the state level or whether it's at the level of the center, when people take law into their own hands, when there's a sense of insecurity, we look upon these people to take a strong stance, make strong statements, and speed up the legal process to prosecute such cases. ఆమీర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించింది. మోదీపై సెటైర్లు సంధిస్తున్న రాహుల్ గాంధీ ఆమీర్ వ్యాఖ్యలపై ట్విట్టర్లలో అనేక ట్వీట్లు చేశారు. ప్రభుత్వాన్ని, మోదీని ప్రశ్నించే వారిని జాతి వ్యతిరేకులు, దేశద్రోహులుగా ముద్రవేయడం కన్నా వారిని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకుని ఉంటే బాగుంటుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గద్దించడం, బెదిరించడం, దూషించడం వల్ల సమస్య పరిష్కారం కాదనే విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వానికి రాహుల్ సూచించారు. మరోవైపు ఆమీర్ వ్యాఖ్యలు ట్విట్టర్లో తెగ హడావుడి చోటు చేసుకుంది. ట్రెండింగ్ టాపిక్స్ లో టాప్ ప్లేస్ ఆమీర్ ఖాన్ది. ఇంక్రెడిబుల్ ఇండియా ఈ 7-8 నెలల్లో ఇంటాలరెంట్ ఇండియాగా మారిపోయిందా అని అనుపమ్ ఖేర్ ప్రశ్నించారు. అసహనం గురించి ఫిర్యాదు చేసే సెలబ్రిటీలు ఈ దేశంలోనే సెలబ్రిటీ హోదా పొందామనే సంగతి మర్చిపోవద్దని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఆమీర్కు స్టార్ హోదా తెచ్చిపెట్టిన రంగీలా సినిమాను డైరెక్ట్ చేసింది వర్మని. బీజేపీ ఎంపీ పరేష్ రావల్ కూడా ఘాటుగా స్పందించారు. ఆమీర్ గొప్ప పోరాట యోధుడని, ఇలాంటి వాళ్లు పరిస్థితిని మార్చాలి కానీ వదిలేసి వెళ్లరాదని ట్వీట్ చేశారు. జీనాయహ మర్నాయహ అంటూ తన ట్వీట్ను కంటిన్యూ చేశారు. మొత్తానికి దాదాపు 3 వారాలుగా మౌనంగా ఉండిపోయిన అసహన స్వరాలు ఆమీర్ వ్యాఖ్యలతో మరోసారి స్వరం పెంచుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఆమీర్ ఖాన్ వ్యాఖ్యలకు అనుకూలంగా, వ్యతిరేకంగా తీవ్రమైన స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన్ను సమర్థిస్తున్న వాళ్ళు అంతే తీవ్రంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకిస్తున్న వాళ్ళు అంతే తీవ్రంగా మాట్లాడుతున్నారు. సాక్షి.comలో మాకు అనేక అభిప్రాయాలు వచ్చినాయి. ఆమీర్ వెళ్ళాలనుకుంటే దేశం విడిచి వెళ్ళొచ్చు, మా దేశాన్ని నిందించవద్దు అని వేణుమాధవరెడ్డి చెప్తున్నారు. నీ సినిమాలు
పాకిస్తాన్లో విడుదల చేసుకో, ఈ దేశంలో వద్దు అని శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. భారతదేశ సుస్థిర పాలనను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రలివే అని గుప్తా అని ఆయన చెప్తున్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితి మీద ఆమీర్ ఖాన్ మాత్రమే కాదు అందరూ ఆందోళన చెందుతున్నారని జాఫర్ మహమూద్ అంటే, పెళ్ళాం మాటల్ని పబ్లిసిటీ చేస్తున్న ఆమీర్ పనికి మాలినవాడు అని బాలా అంటున్నారు. దేశం చాలా గొప్పది, పాలకులే సమస్యలు సృష్టిస్తున్నారని రాజరత్నం అంటుంటే, ముంబై పేలుళ్ళు, నిర్భయ ఘటన, కుంభకోణాలు జరిగినప్పుడు ఈ అసహనం గుర్తు రాలేదా? దేశం కోసం శ్రమిస్తుంటే అసహనం ప్రదర్శిస్తారంటూ యశ్వంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆమీర్ మాట్లాడింది చాలా తప్పు, దేశంలో అటువంటి పరిస్థితులు లేవు, దేశం విడిచి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని రాజశేఖర్ చెప్తున్నారు. పనికి మాలిన వాళ్ళందరూ దేశం గురించి విమర్శలు చేస్తున్నారు, కోట్లు సంపాదించి ఇప్పుడు విమర్శిస్తారా అని అశోక్ అజ్మీర్ అంటున్నారు. ఆమీర్ నిజ జీవితంలో జీరో, ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని శీలం లక్ష్మారెడ్డి చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళంతా వెళ్ళిపోతేనే దేశం బాగుపడుతుందని వెంకటరమణమూర్తి అంటున్నారు. దేశంలో ఆందోళన ఉంటే విడిచి వెళ్ళొచ్చు, దేశాన్ని విడిచి వెళ్ళిన తర్వాత దేశం విలువ తెలుస్తుందని వైకుంఠం చెప్తున్నారు. ఇవి కొన్ని అభిప్రాయాలు మాత్రమే, ఇంకా చాలా ఇట్లాంటి అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ సినీ ప్రముఖుడు కూడా అంటున్నాడు, దేశం విడిచి వెళ్ళాలనుకుంటే ఏ దేశానికి వెళ్తారో చెప్పాలని కూడా ఆయన ట్వీట్ చేసింది చూసినాం మనం. మనతో తెలకపల్లి రవి గారు కూడా జాయిన్ అయినారు, సీనియర్ పాత్రికేయులు. అట్లాగే ఆనంద భాస్కర్ గారు, కాంగ్రెస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, వారు కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళతో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం ఆమీర్ ఖాన్ వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా తీవ్ర స్వరంలో వస్తున్నాయి ఆయన వ్యాఖ్యల మీద స్పందన, అటు అనుకూలంగా కావచ్చు, వ్యతిరేకంగా కావచ్చు. చాలామంది మేధావులు, రాజకీయ నాయకులు, ఇతర వర్గాల వారు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. నిజంగా దేశంలో జీవించలేని స్థితి ఉన్నది ఆమీర్ ఖాన్ మాట్లాడుతున్న మాటలు నిజమేనా అంటే చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉండదలుచుకుంటే ఉండండి, పోతే పొండి, కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు, దేశ ప్రతిష్టను దిగజార్చవద్దు అని మాట్లాడుతున్నారు. బీహార్ ఎన్నికల తర్వాత కొద్ది రోజుల పాటు ఈ వ్యవహారం అంతా కొంచెం తెరమరుగైనట్టు అనిపించింది. మళ్ళీ ఆమీర్ ఖాన్ దీన్ని తెర మీద తీసుకొచ్చారు. రవి గారు చెప్పండి ఏం జరుగుతుంది. ఇప్పుడు బీహార్ ఎన్నికలకు దీన్ని ముడిపెట్టింది బీజేపీ, అలాగే కాంగ్రెస్ వాళ్ళనో అంటే సరిగ్గా బీహార్ ఎన్నికలకు కొద్ది ముందు ఇదంతా జరిగింది. అమర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళనో కమ్యూనిస్టుల వాళ్ళనో చేస్తున్నారు అన్నది బీజేపీ. అందుకని అదేం కాదని ఇప్పుడు ఆమీర్ ఖాన్ స్టేట్మెంట్ అనేది మనకు అదొక సాక్ష్యంగా ఉంది, అదొక సూచనగా ఉంది. ఇప్పుడు ఆమీర్ ఖాన్ ప్రకటన సరైందా కాదా, ఆయన దేశభక్తులా కాదా, ఈ చర్చ అంతా చేసే ముందు అంటే ఒకనొక వాతావరణం ఎట్లా ఉంది, ఒక అభద్రతా వాతావరణం ముందేనే ఆయన చెప్తున్నాడు. అభద్రతా వాతావరణం ముందని చెప్తే ఆయన మీద ఇంకా దాడి చేసి ఇంకా ఆయన మీద ధ్వజమెత్తాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి ఆయన ఏమన్నాడంటే, అది కూడా ఒక సందర్భం, ఓ మీడియా ఈవెంట్లో పాల్గొంటున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి ప్రశ్నలకు మీరు అవార్డులు వెనక్కి ఇచ్చే వాళ్ళను వీళ్ళందరినీ ఏమంటారు, అసహనానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు నిజమే దేశంలో ఆందోళన కలిగిన ఒక అభద్రత పెరుగుతుంది, మా ఆవిడ కూడా నాతో అంటుంది, ఇట్ ఈస్ ఎ డిజాస్టర్ స్టేట్మెంట్ ఫర్ కిరణ్ టు మేక్ మీ అన్నాడు ఆయన. ఆమీర్ ఖాన్ చేయాలి ఆ స్టేట్మెంటు, ఇట్ ఈస్ డిజాస్టర్స్ ఫర్ కిరణ్ టు మేక్ మీ సచ్ ఎ స్టేట్మెంట్ అన్నాడు. అంటే అంత భయానకమైన వ్యాఖ్యానం చేస్తుందేమో, అంటే పరిస్థితి అక్కడికి దారితీస్తుంది, షీఈస్ వరీడ్ అబౌట్ హర్ చిల్డ్రన్ అని కూడా ఏదో ఒక మాట అన్నాడు. అందువల్ల ఆమీర్ ఖాన్ ప్రకటనకు వెనక ఉన్నటువంటి అభద్రతను, దేశంలో పెరుగుతున్న అసహనాన్ని, దీన్ని మనం పరిగణనలోకి తీసుకోకుండా ఆయన మీద తీర్పులు ఇవ్వడానికి హడావుడి పడడం అనవసరం అని నా ఉద్దేశం. రవి గారు, నిజంగా అటువంటి పరిస్థితి ఉన్నది ఈ దేశం, తప్పనిసరిగా అసహన వాతావరణం ఉంది, అభద్రత ఉంది. ఇప్పుడు ఎవరెంత భయపడతారనేది వాళ్ళ స్థిమితం మీద, వాళ్ళ స్థైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ మహిళలు తల్లులు అయితే సహజంగా ఇదవుతారు కదా. కాబట్టి కొన్ని ఘటన, ఇప్పుడు ఎఫ్ఎం హుస్సేన్ ఉన్నాడు, దేశంలో నుంచి వెళ్ళిపోయి విదేశాల్లోనే చనిపోయాడు కదా. అది అప్పటికి ఇంకా బీజేపీ అధికారంలో కూడా రాలా. శివసేన చేసిన వాటి వల్ల ఆయన ఎప్పుడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడైనా రాలేకపోయాడు కదా. కాబట్టి ఇక్కడ ఆమీర్ ఖాన్ అలా నేను కూడా అంటాను, పరేష్ రావులో మాట అన్నాడు చూడండి, మీరు పోరాడండి, నిజమే లౌకిక తత్వం కోసం పోరాడండి, మతతత్వం మీద, మతోన్మాదం మీద పోరాడండి, వెళ్ళిపోతా అని చెప్పకండి అని. ఇది దేశాన్ని అవమానించిన మాట అని పదే కొంతమంది అంటున్నారు. ఆయన దేశాన్ని అవమానించట్లేదు, దేశంలో ఇలాంటి పనులు చేయడం ద్వారా ఈ వాతావరణం వస్తుంది అనేది తీసుకోవాల్సిన సందేశం. నువ్వు పాకిస్తాన్కు పో, నువ్వు ఇంకోటి కూడా అమ్మారు, ఆయన ప్యారిస్లో జరిగిందని ఖండించాడు. అదే దాంట్లో కూడా
దే ఆర్ నాట్ డూయింగ్ ఇస్లామిక్ యాక్ట్స్ అని కూడా చెప్పాడు. కాబట్టి మనం మొత్తాన్ని కలిపి చూడాలి తప్ప హడావుడిగా అమీర్ ఖాన్ మీద ఆయన ఎటు తిరిగి అమీరే, ఆయన రక్షణ కూడా ఏర్పాటు చేసుకోగలుగుతాడు. ఇంకో మాట, మన ఒక విధమైన కోణంలో కనుక చూస్తే అమీర్ కొంతవరకు కన్జర్వేటివ్ నేషనలిస్ట్ అని కూడా చెప్పాలి. ఆయన తీసిన లగాన్ కానీ లేకపోతే మంగల్ పాండే ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రథమంగా చెప్పే దేశభక్తులు మంగల్ పాండే. హీ మేడ్ ఎ ఫిలిం ఆన్ దట్, సత్యమేవ జయతే దాని పేరు పెట్టుకుంది కూడా. ఇవన్నీ కూడా అంటే హఠాత్తుగా అమీర్ ఖాన్ దేశ వ్యతిరేక అయిపోడు కదా, ఇవన్నీ చేస్తున్నవాడు. అవకాశవాద ముద్ర వేస్తే వేయొచ్చు, అది అసహన ముద్ర అని మనం కూడా అనొచ్చు. ప్రకటన చేయగానే అతను దేశ వ్యతిరేకుడు అయిపోతాడు. శ్రీధర్ రెడ్డి అన్నాడని నేను చెప్తున్నా. ప్రకటన చేయగానే ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఆమీర్ ఖాన్ దేశభక్తి గలవాడు, ఆమీర్ ఖాన్ లగాన్ తీసినాడు, ఆమీర్ ఖాన్ మంగల్ పాండే తీసినాడు, సత్యమేవ జయతే ప్రోగ్రామ్ చేసినాడు, ఈ దేశం పట్ల ఇది ఉన్నవాడు, చెక్ దే ఇండియా ఒక నినాదంలో వచ్చింది. ఇవన్నీ షారుఖ్ ఖాన్ అనుకోండి, ఇవన్నీ జరిగిన తర్వాత ఇవాళ ఆమీర్ ఖాన్ అది కూడా ఒక కాంటెక్స్ట్ లో ఒక దగ్గర ఏదో ఒక సభ జరుగుతుంటే ఆ సభలో ఒక ప్రశ్న వస్తే, ఈ అసహనం దాని మీద ప్రశ్న వచ్చిన దాని మీద ఆయన ఇచ్చిన వివరణ సడన్ గా ఆయన దేశభక్తుడు కాకుండా చేస్తుందా? ఎవరన్నారు? అది వెళ్ళిపోమంటున్నారు కదా దేశం నుంచి. ఎక్కడన్నారు? భారత ప్రధాని మాట్లాడారా? హోంమంత్రి మాట్లాడా? భారత చట్టం ఏమైనా కేసులు పెట్టిందా? ఇంకేమన్నా ప్రభుత్వం ఏమైనా మాట్లాడిందా? సొసైటీలో ఇట్లాంటి వ్యాఖ్యలు వస్తుంటే ఎట్లా తీసుకుంటారు? భారతీయ జనతా పార్టీ అధినాయకుడు అమిత్ షా గారు ఏమైనా మాట్లాడారా? కిషన్ రెడ్డి మాట్లాడా? శ్రీధర్ రెడ్డి ఫోన్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? మీకు సాక్షి.com వచ్చినటువంటి రెస్పాన్సెస్ వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఒక్కటైనా అమీర్ ఖాన్కి అనుకూలంగా ఉందా? నేను ప్రశ్నించేది ఏమిటంటే, మీరు ఈ దేశం గర్వించదగ్గ కథానాయకుడు. లగాన్ సినిమా చూసిన తర్వాత అందరం ఫ్యాన్ అయిపోయాం. సల్మాన్ ఖాన్ మొన్న ఒక మూవీ వచ్చింది, మన బజరంగి భాయిజాన్. ఆయన భారతదేశం సంబంధించిన ఒక యువతి చిన్న పిల్ల పోయినప్పుడు ఆ మొత్తం అదంతా చూసినప్పుడు చాలా బ్రహ్మాండం. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ముస్లిమ్స్ అనే భావన షారుఖ్ ఖాన్ విషయంలో కానివ్వండి, సల్మాన్ ఖాన్ విషయంలో కానివ్వండి, అమీర్ ఖాన్ విషయంలో ఈ దేశంలో ఎవరికి రాలేదు. ఆ భావన వచ్చే విధంగా మీరు ఇప్పుడు కొన్ని కుట్రలలో భాగమయ్యే విధంగా మాట్లాడినప్పుడు బాధ కలుగుతుంది. భారత ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ ముఖ్యులు మిమ్మల్ని లెట్ మీ ఫినిష్. నేనేమంటున్నా, మీ సాక్షి.com రెస్పాన్సెస్లో భారతీయ జనతా పార్టీ పాత్ర లేదు. దయచేసి దాన్ని కూడా ఎవరైనా దాన్ని కలిపే ప్రయత్నం చేయొద్దు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను అంటే, లీవ్ అబౌట్ అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ దేశం గర్వించదగ్గ నాయకుడు, ఆయనకు ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వారు ఏదైనా మాట్లాడినప్పుడు దానికి అపరిమితమైనటువంటి ప్రాధాన్యం కలుగుతుంది. ఒకవైపు భారత ప్రధాని విదేశీ పర్యటనలు చేస్తూ అనేకమైనటువంటి సమావేశాల్లో భారతదేశ ప్రతిష్ట పెంచే విధంగా ప్రయత్నం చేస్తుంటే, ఈవెన్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్లో కూడా ఆయన పేరు వస్తూ ఉంది. అంటే ఆ స్థాయిలో దేశం యొక్క పేరు పెంచి మనం ఒక సేఫ్ డెస్టినేషన్గా ఇండియా ఇన్వెస్ట్మెంట్ ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే మన ఇమేజ్ ఏమవుతుంది? ఇది మాత్రం అది లీవ్ అబౌట్ అమీర్ ఖాన్. ఆయన ఉన్నారా లేరా, ఇంకొకరు మాట్లాడిన వాళ్ళు ఉన్నారా లేదా అప్రస్తుతం. కానీ ఇది భారత ప్రభుత్వానికి, భారతదేశానికి వ్యతిరేకంగా ఆర్గనైజ్డ్గా పకడ్బందీగా జరుగుతున్నటువంటి కుట్ర మాత్రం ఎటువంటి సందేహం లేదు. శ్రీధర్ రెడ్డి గారు, మీరు అన్నారు భారతీయ జనతా పార్టీ మాట్లాడిందా, ప్రధానమంత్రి మాట్లాడా, అమిత్ షా మాట్లాడా, కిషన్ రెడ్డి మాట్లాడా, శ్రీధర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడా అన్నారు. మనం తెర మీద చూస్తున్న దృశ్యాలు ఏమిటి? ఎవరు వాళ్ళంతా? అమీర్ ఖాన్ వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఆందోళన అంతా చేస్తున్నది ఎవరు? మీకు సంబంధం లేని వ్యవహారం. సమర్థించము. రాజకీయ పార్టీల కార్యకర్తల్లో స్థానికంగా వాళ్ళలో కొన్ని పెంచుకున్నటువంటి ఆవేశాలతో కొంతమంది చేస్తారు. మీకు నేను స్టాటిస్టిక్స్ చెప్తాను. వీళ్ళంతా ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. 2013లో 823 ఇన్సిడెంట్స్ అయినాయి ఇటువంటివి. 14లో 644, 15లో 630. కమ్యూనల్ ఇన్సిడెంట్స్ తగ్గుతూ ఉన్నాయి. చంపబడిన వారు లేకపోతే హత్య చేయబడ్డ వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. మేము ఒక ప్రశ్నకు సిద్ధంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మిగతా మేధావులు కానీ. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి 2014 మే వరకు జరిగిన ఇన్సిడెంట్స్కి, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కోసము మీరు చర్చకు సిద్ధం అంటే, ఆ తర్వాత ఇన్సిడెంట్స్ పెరిగాయని చెప్పేసి ఎవరన్నా ప్రూవ్ చేస్తే, in terms of FIR, in terms of prosecution or any mode, we will be ready for any kind of this thing. ఇది ఒక పకడ్బందీగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం విదేశీ శక్తుల ప్రమేయంతో చేస్తున్నటువంటి కుట్రగా భావించాల్సిన అవసరం. చివరికి విదేశీ శక్తులు కూడా వచ్చేసాయి ఇందులోకి. ఇంతవరకు అసహనం అన్నారు, ఇప్పుడు విదేశీ శక్తులు ఖచ్చితంగా. లేకపోతే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ప్రముఖ నాయకులు, ఈ దేశ మాజీ మంత్రులు పాకిస్తాన్కు పోయి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆ ప్రధానమంత్రిని తీసేస్తేనే మీ దేశంతో మా సంబంధాలు బాగుంటాయంట.
ఇంకా కొంత ముందుకు పోయి ఇంకో మాటలు మాట్లాడతారు. దానికి వెంబడే రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తారు. అమీర్ ఖానో, సల్మాన్ ఖానో, షారుఖ్ ఖానో, మరో ఖానో మాట్లాడతాడు. నెక్స్ట్ డే మణిశంకర్ అయ్యరో లేకపోతే శశి థరూర్ దానికి బాగా ఊతారు. వీళ్ళంతా కలిసి ఇదేదో గొప్ప బ్రహ్మాండం జరిగిపోతున్న విషయంలో ప్రపంచ మీడియా మొత్తంలో ప్రయత్నం చేసే ప్రయత్నం ఇదంతా కూడా ఒక ఆర్కెస్ట్రేటెడ్ కుట్ర కాకపోతే There is absolutely no foreign hand in this. అసహనం ఉందా దేశంలో? Absolutely intolerance. బట్ వారు స్టాటిస్టిక్స్ చెప్తున్నారు యూపీఏ 10 years రూల్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇప్పుడు జరుగుతున్న వాటి మీద చర్చకు పోదామంటున్నారు. నా దగ్గర కూడా స్టాటిస్టిక్స్ పోదామంటున్నారు. అసహనం ఇంటాలరెన్స్ ఉందా దేశంలో? తప్పకుండా ఇంటాలరెన్స్ ఉంది. 200 million ఆర్ మిడిల్ క్లాస్ ముస్లిం పాపులేషన్ ఇన్ దిస్ కంట్రీ. 200 million మిడిల్ క్లాస్ పాపులేషన్ ఇన్ దిస్ కంట్రీ. అమీర్ ఖాన్ అంటే ప్రాబ్లం, షారూఖ్ ఖాన్ అంటే ప్రాబ్లం. యూ మస్ట్ లిసన్ టు ది స్టేట్మెంట్ వెరీ కేర్ఫుల్లీ. Pranab Mukherjee, the president of India, also said deshamlo intolerance undi. LK Advani also said there is growing intolerance in India. Pranab Mukherjee ante problem ledu, Advani ante problem ledu, Shahrukh Khan, Amir Khan ante problema. Adi alochana. I'm making a very clear distinction. We never retaliated on that. I'll come to you. President of India thrice said there is a growing intolerance in India. Advani said there is a growing intolerance in India. There is no problem. ఇంటాలరెన్స్ ఎక్కడుంది? షారూఖ్ ఖాన్ అంటే ప్రాబ్లం, అమీర్ ఖాన్ అంటే ప్రాబ్లం. సో దట్ ఈస్ వేర్ వెన్ యూ లుక్ దెన్ దీస్ పీపుల్ విల్ ఆల్సో సే, బీజేపీ అండ్ విహెచ్పి విల్ ఆల్సో సే 200 మంది ఈ దేశంలో ఆర్టిస్ట్ కానీ, పద్మ అవార్డ్స్ కానీ, పద్మ విభూషణ్ అవార్డ్స్ కానీ, రైటర్స్ కానీ అవార్డ్స్ అన్ని రిటర్న్ చేస్తున్నారు. వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళని కూడా పొమ్మంటారు. వీళ్ళంతా వామపక్షవాదులు, కాంగ్రెస్ వాదులని కదా. They're all intellectuals. They're creative poets. సామాన్య ప్రజానీకంలో also have some political lenience, okay? Every journalist has a political lenience. సామాన్య ప్రజానీకంలో Objectivity అనేదే myth. Everyone is subjective. You are subjective. I am subjective. They're all writers. ఇంతమంది రైటర్స్ పొమ్మంటారా? అయితే ఈయన మర్చిపోయాడు. నిన్ననే హోమ్ మినిస్ట్రీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ దేశంలో బీజేపీ పవర్ లోకి వచ్చిన తర్వాత ఎన్ని అయినాయో కమ్యూనల్ ఇన్సిడెంట్. హోమ్ మినిస్ట్రీ అది ఇష్యూడ్ స్టేట్మెంట్. I'll take a few seconds. మీరు చెప్తూ ఉన్నారు కానీ గవర్నర్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగ పీఠాల మీద కూర్చున్న గవర్నర్ లాంటి వాళ్ళు చేస్తున్న తర్వాత ఇవాళ మాట్లాడతాను ఒకటి. I can manage your frequency. No, not the question of managing frequency. We are talking about tolerance. We are talking about secularism. Let us discuss. Governor make a statement. Let us discuss. Governor should be arrested. Yes. Governor should be recalled. Governor should be suspended. I have asked him. Assam governor. I have asked him this question. Let him answer. But he is saying, No, let him answer. Every year, Ministry of Home Affairs releases a data. Okay. Which consists of all this information. This year also they have released. Data is revealing. Listen. All Muslims are attacked. All churches are attacked. I am sorry. I am sorry. You kind of. I have the data with me. I have the statement with me. You are all isolated souls of this country will talk like this. I am telling you. The data reveals that this year, for the last 2 years, the incidence of communalism has come down. Please go through. You are a professor. Meer data చూపిస్తాను మీకు. I am ready for the discussion. There are also independent data. agencies. No, absolutely not. 950 you are trying to figure out. You are trying to color it as a communal. Churches have been burned. Where? Muslims are being attacked. How many affairs have been registered? Don't tell me. What about Dadri? Dadri, yeah. What about Dalits you have come being back. killed? Listen to me. Did it happen anywhere? Will you people are telling what to eat, hold for a moment. what not to eat. Will you please maintain some respect? Yes. I am telling you. Professor, one second. దాద్రిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి నిన్న మొన్న ఉత్తరప్రదేశ్ ఇచ్చినటువంటి భాష్యం ఏమిటంటే there is a dispute between the two families which led to the murder. Who are arrested there? Arrest చేసిన వాళ్ళు ఎవరు అక్కడ దాద్రిలో? Understand చేసుకోండి. BJP people have been Understand arrested. చేసుకోండి. MLA son has been arrested. See, BJP has been arrested or not? Yes or no? Yesterday. వాస్తవాలు. వినండి. BJP people have been arrested or not? 3-4 days back. The MLA son has been arrested or not? Professor, please hold for a please moment. let him finish. There is no point talking like that. Let him finish. You are a professor. Sridhar Reddy garu, please. Talk like this. There is no point at all. Sridhar Reddy garu, మీరు మాట్లాడండి. 4-5 రోజుల క్రితము చిత్తూరులో ఒక మర్డర్ జరిగితే మేయర్ హత్య చంపినవాడు వాళ్ళ బంధువు మేనల్లుడు. అంటే ఎక్కడో ఒక దగ్గర బీజేపీకి సంబంధించిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మొత్తం బీజేపీ దానికి రెస్పాన్సిబుల్ అవుతుందా? స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ విల్ హ్యాపెన్. 7 మందిని అరెస్ట్ చేశారు. ప్లీజ్ అండర్స్టాండ్ మై డియర్. 7 మంది బీజేపీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే
నేను చెప్పేది ఇన్సిడెంట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, పార్టీ సపోర్ట్ చేయదు. మీరు మమ్మల్ని కూర్చోబెట్టి ప్రశ్నిస్తే మీరు చెప్పేది తప్పని చెప్తున్నాం. ఇవాళ బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం అమీర్ని ఏమనలేదు, ఆయనకు హక్కు ఉంది, కానీ నీకు రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పాం. నువ్వు మాట్లాడితే దేశం మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్పాం. ఇది ఇక్కడ ఏమొచ్చిందంటే శ్రీధర్ రెడ్డి గారు నేను మిమ్మల్ని అడిగింది ఏంటంటే సో శ్రీధర్ రెడ్డి గారు నేను మిమ్మల్ని అడిగింది ఏంటంటే మీరు అన్నదానికి అడిగినాను నేనేమిటంటే మీరు అన్నారు భారతీయ జనతా పార్టీ ప్రకటన చేసిందా, ప్రధానమంత్రి చేశాడా, అమిత్ షా చేశాడా, శ్రీధర్ రెడ్డి చేశాడా, కిషన్ రెడ్డి చేశాడా అన్నప్పుడు నేనేమన్నా అంటే మీరు చేయాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద కనిపిస్తున్న సీన్స్ కానీ గవర్నర్ లాంటి వ్యవస్థ నాయకత్వం వహిస్తున్న వ్యక్తులు కానీ మాట్లాడుతున్న మాటలు లేదా కొన్ని రాష్ట్రాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి తల కొట్టేస్తానని చెప్పిన బీజేపీ నాయకుడు ఉన్నాడు. వీటన్నింటినీ మీరు అనుమతిస్తున్నారు కాబట్టి ఇదంతా వస్తున్నది. హైవే మీద ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఒక వ్యక్తి చనిపోతాడు, మృతదేహాన్ని పట్టుకొని గ్రామస్తులు రస్తారోకో చేస్తారు, పోయిన పోలీసు వాళ్ళు కంట్రోల్ కాకపోతే లాఠీ చార్జ్ చేస్తారు. ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని తిడతారా మీరు? లోకల్ ఇష్యూస్లో లోకల్ కొన్ని ఫ్లేర్ అప్ అవుతాయి, స్పాంటేనియస్గా కొన్ని యాక్టివిటీస్ చేస్తారు. గవర్నర్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాన్స్టిట్యూషన్ అథారిటీ ఉన్నాడు. గవర్నరా కాదా? yes గవర్నర్ అంటాడా? How does it matter? పాకిస్తాన్ వెళ్ళాలి, you will say you will talk what governor has to say. You will talk. What is your comment on Salman Khurshid? Sridhar Reddy garu, I am sorry let me this is not correct. Governor should be suspended. Professor మీరు మాట్లాడండి. One second. Okay, you will say 100 things nobody bothers. Listen to me. సాల్మన్ ఖుర్షీద్ మాట్లాడిన దానికి, ఆ మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ లో మాట్లాడిన దానికి ఎందుకు మీలాంటి వాళ్ళు రెస్పాండ్ చేయరు? Let us go to one second. మనతో కాంగ్రెస్ నాయకులు ఆనంద్ భాస్కర్ గారు వారితో మాట్లాడదాం. ఆనంద్ భాస్కర్ గారు నమస్కారం, చెప్పండి. మీరు డిస్కషన్ వింటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ దగ్గర నుంచి మిగతా నాయకులందరూ కూడా ఇట్లాంటి వచ్చినప్పుడల్లా వెంటనే దానికి కొంత యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్ ఏమంటారు? మిత్రమా దేవులపల్లి అమర్ గారు చెప్పండి. మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలు, మిత్రులందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నమస్తే, చెప్పండి. ఓం శాంతి 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 అంటే కూడా ఓపిక పట్టలేనటువంటి పరిస్థితి వస్తున్నదా అని అనిపిస్తూ ఉన్నది ఇప్పుడు ఇంతవరకు సాగినటువంటి చర్చ చూస్తే. బరాక్ ఒబామా గారు అమెరికా అధ్యక్షునిగా అధికార యాత్ర ముగించుకుంటూ కదిలి వెళ్తూ చెప్పినటువంటి మత సహనం ఎంత లోపించింది అనేటువంటి సంకేతాలు వరుస క్రమంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే తాజాగా అమీర్ ఖాన్ పైన జరుగుతున్నటువంటి దాడిని మనం పరిగణలోకి తీసుకుంటే మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. కానీ అమీర్ ఖాన్ భయపడుతున్నంత, అమీర్ ఖాన్ భార్య భయపడుతున్నంత ఇదిగా ఉందా పరిస్థితి దేశంలో? మిత్రమా, నేను అటువైపే వస్తూ ఉన్నాను. చెప్పండి. భారతీయ యువతరానికి, భారతీయ కళాత్మక హృదయానికి ప్రతీకలుగా ఎదిగినటువంటి రూపాలు షారుఖ్ ఖాన్ కానివ్వండి, అమీర్ ఖాన్ కానివ్వండి. అమీర్ ఖాన్ అందులో కొంత ముందడుగు వేసి ఈవెన్ భవిష్యత్ తరాలకు కూడా గుర్తుపెట్టుకోదగిన, చూడదగినటువంటి చలన చిత్రాలను అందించినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, భారత ప్రధాని తాజాగా ఎంతో ఆర్భాటంగా ఆరంభించినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆయన ప్రచారకర్త, ఆయన స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్. అప్పుడు ఉన్నటువంటి అమీర్ ఖాన్ పైన ప్రశంసల జల్లు ఈనాడు ఎందుకు ఆయన రూపాల పైన, ఆయన పోస్టర్ల పైన, ఆయన ఫ్లెక్సీల పైన చెప్పు దెబ్బలు ఎందుకోసం వాటిని కాల్స్తున్నారు? ఆయన పలికితే పలికిండు కావచ్చు కాక అలాంటి పలుకులు మరెవరు పలకలేదా? ఆ పలికిన తర్వాత ఎందుకు సహనంగా వినడానికి కానీ చూడడానికి కానీ ఓపిక లేని యువతరం, దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అంతర్గతంగా ప్రోధి చేసి అల్లరికి నాంది పలుకుతున్నటువంటి సంస్థలు, వ్యవస్థలు ఎందుకు క్రియాశీలకమయ్యాయి? ఇది ఇక్కడ సాగుతున్నటువంటి ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా ఈ విషయంలో ఆందోళన, ఆవేదన, భారతీయ ఆత్మను, భారతీయ సౌజన్యాన్ని, భారతీయ సర్వధర్మ సమభావాన్ని పరిరక్షించాలనేటువంటి ఆకాంక్షే తప్ప, నిన్నగాక మొన్న న్యూయార్క్ టైమ్స్ ఏం చెప్పింది, ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ ఎకానమిస్ట్ ఏం చెప్పింది, మొన్న అమెరికాకు వెళ్ళినప్పుడు కానివ్వండి, నిన్న యూకేకి వెళ్ళినప్పుడు, బ్రిటన్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, భారత ప్రధానికి ఎలాంటి నిరసన ప్రదర్శనలు భారతీయ బిడ్డల నుంచే ఎదురయ్యాయి.
ఒక్కసారి వాటిని తీసుకుంటే అందులో వస్తున్నటువంటి ప్రశ్న కూడా ఏంటి? శాంతి మీలో లోపించింది, సహనం మీలో లోపించింది, దీని ద్వారా భారతీయ తత్వానికే పూర్తి ప్రమాదం ఏర్పడింది అనే సంకేతం. అదే రీతిలో అమీర్ ఖాన్ గారు చెప్పారు, అందులో కూడా చాలా ఉదాత్తంగా చెప్పారు ఆయన. ఆనంద్ భాస్కర్ గారు భావం, దాంతో పాటుగా ప్రజాప్రతినిధుల యొక్క కర్తవ్యం, దాంతో పాటు సహనం. ఆనంద్ భాస్కర్ గారు మూడు చెప్పారు. ఆనంద్ భాస్కర్ గారు మీతో రవి గారు మాట్లాడుతూ అంటారు, శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటారు. ఓకే, శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటున్నారు. మీరు యూకేకి పోయినప్పుడు మీరు బరాక్ ఒబామా గురించి ప్రస్తావించారు. యూకేకి పోయినప్పుడు మీ విష ప్రచారానికి లోనయ్యో కొన్ని సంస్థల స్పాన్సర్డ్ యాక్టివిటీస్ చూశారు, కానీ సాక్షాత్తు యూకే ప్రధాని అచ్చేదిన్ జరూరాయిగా అని చెప్పిన విషయాన్ని మీరు విస్మరించారు. నెంబర్ 1. మీరు అమీర్ ఖాన్ గారు మాకు చాలా గౌరవం. యూకే ప్రధానమంత్రి భార్య భారతీయ దుస్తుల్లో కనిపించడాన్ని కూడా దాన్ని మీరు చూసిన దాన్ని గమనిస్తే మంచిది, ఎందుకంటే మీకు అది కనపడదు. రెండవది, మీరు అమీర్ ఖాన్ గారు మన దేశంలో మాట్లాడిన విషయాన్ని నేను ఎక్కడ మేము వారికి స్వేచ్ఛ ఉందని చెప్పాము, కానీ బాధ్యత ఉందని చెప్పాము. కానీ ఇవాళ తస్లీమా నస్రీన్ గారు చేసినట్టుగా కొన్ని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఏంటంటే, నువ్వు పీకే సినిమా తీసావే, నేను దాడి చేయట్లేదు సుమా, ఇంకొకళ్ళ కోట్ తస్లీమా నస్రీన్ లాంటి ప్రముఖ రచయిత యొక్క మాటల్ని కోట్ చేస్తున్నాను. మీరు పీకే లాంటి సినిమాలో ఒక శివుని వేషధారుడు తరిమి కొట్టబడినటువంటి సందర్భాన్ని ఏ బంగ్లాదేశ్లోనో లేకపోతే పాకిస్తాన్లో అటువంటి వాళ్ళ యొక్క దేవుళ్ళ మీద తీసుంటే బై దిస్ టైమ్ వుడ్ హావ్ బీన్ హ్యాంగ్డ్ అని చెప్పేది మాట్లాడారు. అంటే వారి స్టేట్మెంటు అంటే ఇది తప్పు అనే విషయాన్ని వారు ఆ రకంగా ఎక్స్ప్రెస్ చేయడము, ఆ దేశంలోనే ఉండి పీకే సినిమాకు 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకొని ఈ దేశంలో అంత పెద్ద నాయకుడు అయిన తర్వాత మాట్లాడడం తప్పు. మీరు కావాలంటే